శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే అనే పని మొదలుపెట్టిన మొట్టమొదట శుభం కోరుతూ వినాయకుడిని పూజించడం హైందవ ఆచారం. ప్రధానంగా వినాయకుడిని విద్యకు అధిపతి అని విఘ్ననాయకుడినే విశ్వాసంతోనే పలువురు పూజిస్తారు. ప్రతి ఏటా భాద్రపద శుద్ధ చతుర్థి నాడు జరిపే పండుగ ప్రాచీనులు కూడా ఘనంగా జరుపుకున్నట్టు ఆధారాలు ఉన్నాయి. పురాణాల ప్రకారం వినాయకుడికి తొండ ఉంటుంది, ఒకే దంతం ఉంటుంది, తూర్పు బొజ్జ ఉంటుంది. ఆయనే పార్వతీ తనయుడు. బ్రిటిష్ ప్రభుత్వ హయాంలో హిందూ జాతిని ఐక్యపరిచి ఒకే త్రాటిపై నడిపి స్వాతంత్ర భావాలను వారిలో పాల్గొల్పే ఉద్దేశంతో పూనా నగరంలో లోకమాన్య బాలగంగాధర్ తిలక్ వినాయక ఉత్సవాలను ప్రోత్సహించాడు. దీని ప్రేరణతో ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ ఉత్సవాలను పెద్ద ఎత్తున ప్రారంభించారు. పిల్లలు కూడా అత్యంత ఉత్సాహంతో పూజ చేసే పండుగ ఇది. రకరకాల పత్రిని, నేరేడు, మారేడు, జామ, వెలగ మొదలగు కాయలు, తామర, కలువ, గన్నేరు, బంతి, చామంతి పూలను తెచ్చి విఘ్నేశ్వరునికి పద్యాలు, పాటలు పాడుతూ పూజిస్తారు. వినాయకుడికి బహు ఇష్టమైన కుడుములు, ఉండ్రాళ్ళు, కొబ్బరి, బెల్లం ఇత్యాదులు నైవేద్యంగా పెడతారు. ఓ బొజ్జ కనబయ్య నీ బంటు నేనయ్య, ఉండ్రాల మీదికి దండు పంపు, కమ్మని నేయులు కడుముతో పప్పులు, బొజ్జ విరగ తినచు పొరలు కొనచు.